అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను సీఐ నాయబ్ రసూల్ మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు తెనాలి రూరల్ సీఐగా సోమవారం బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం కొల్లిపర పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఎస్ఐ పి కోటేశ్వరరావు పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని తెలియజేశారు. కొల్లిపర పరిధిలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం, బాపట్లలో ఎస్ఐగాను, సైబర్ క్రైమ్లోనూ ఎలక్షన్కి ముందు కొన్ని యాప్పై పనిచేసిన అనుభవం ఉన్నదని చెప్పారు. గత 3 నెలల క్రితం ప్రమోషన్లో సీఐగా పదోన్నతి పొందినట్లు తెలిపారు. సీఐగా మొట్టమొదటి పోస్టింగ్ తెనాలి రూరల్లో పనిచేసే అవకాశం లభించిందని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు నాయబ్ రసూల్. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్గా నిన్న ఉదయం రిపోర్ట్ చేశాను. తెనాలి రూరల్ సర్కిల్ కింద వచ్చాను. ఇంతకుముందు నేను ప్రీవియస్ ప్రకాశం జిల్లాలో ఎస్ఐగా చేశాను. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా చేశాను. ఇది ఎక్కువగా టెక్నాలజీ పరంగా సైబర్ టెక్నాలజీలో 4 years చేశాను ఇక్కడ. అదే మొదటిసారి ఎలక్షన్లో కూడా కొన్ని యాప్ స్టార్ట్ చేశాం మేము బాపట్ల జిల్లాలో. ఇప్పుడు రీసెంట్లీ ఐజీ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ తెనాలి రూరల్ సర్కిల్కి రిపోర్ట్ చేశారు. నా కింద కొల్లిపర అండ్ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ వస్తాయి. దానిలో భాగంగా ఈరోజు కొల్లిపర పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడ కూడా చాలా పనితీరు కూడా చాలా బాగుంది. చూసాను మొత్తం తగ్గుతా చూసి బాగా చేస్తాను. ఇక్కడ కూడా ఎలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు మళ్ళీ మేము అయితే ఒప్పుకోము. అది గవర్నమెంట్ యొక్క రూల్స్ కనుక వీటికి మేము పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. ఎవరైనా చేస్తే కూడా దాని మీద అయితే ఉపేక్షించము, గట్టిగానే నిర్ణయం తీసుకుంటాము. దాని మటుకు అందరికీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.